మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పందించారు. తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని, శేష జీవితాన్ని ప్రజాసేవలో గడపాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటున్న మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో రక్షాబంధన్ జరుపుకున్నారు. ప్రస్తుతం వారి మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు మాజీ గవర్నర్గా చేశారు, రాష్ట్రపతి చేయాలి మిమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు, ఎట్లా చూస్తారు? ఉపరాష్ట్రపతి చేయాలి? నేను ఏమి కూడా ఆశించట్లేదు. నేను ఇంకా సమాజ సేవలో ఉండాలని, ఏ పదవి ఉన్నా ఏ పదవి లేకపోయినా సమాజ సేవ కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉండాలని, దానికి భగవంతుడు నాకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మాత్రమే ప్రార్థిస్తున్నాను. అంటే ప్రధానంగా సీనియర్ నేతల్లో దక్షిణ భారత్ నుంచే ఒక ఉపరాష్ట్రపతిని తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. మీరు ఎట్లా చూస్తారు ఈ వార్తలు? నేను అలాంటి విషయాలు ఎక్కువగా పట్టించుకునేవాడిని కాదు. అదే మొత్తం మీద నగరంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ మార్పులు, ఫోన్ ట్యాపింగ్ విచారణ కావచ్చు, ఇతర పరిణామాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడే నేనేం మాట్లాడలేను, ఎందుకంటే రాజకీయాల గురించి నేను ఇప్పుడే మాట్లాడాను. నేను ఒక రాజ్యాంగ హోదా పదవిలో వచ్చాను, అక్కడి నుంచి ఇప్పుడే వచ్చాను కాబట్టి నేను ఇక్కడే ఇంకా నేను కొంతమంది ప్రజలతోటి వాళ్ళతోటి మమేకమై నా కార్యక్రమాలు నేను కొనసాగిస్తున్నాను. మన భారతీయ సాంప్రదాయంలో పురాతన కాలం నుంచి సోదరిమణి సోదరునికి లేక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు వాళ్ళు రాఖీ కట్టి వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలని, వాళ్ళకు జీవితం అంతా కూడా రక్షగా ఉండాలని, అలాగే వాళ్ళు అన్న కానీ కుటుంబ సభ్యులు కానీ ఆశీర్వదించి మీరు కూడా విజయాలు సాధించాలని ఆశీర్వదించేటువంటి పండుగ. అంటే కుటుంబాల్లో, సమాజంలో ప్రేమ ఆత్మీయతను పెంచేటువంటి పండుగ. కాబట్టి ఈ ప్రేమ ఆత్మీయత అనేది సమాజంలో పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే మన భారతీయ సంస్కృతిలో మహిళలకు చాలా గౌరవించి మహిళలను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలి. అలాంటి మహిళా పవిత్రమైనటువంటి పండుగ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ సందర్భంగా నేను భారత ప్రజలకు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఇప్పుడు బీజేపీ నుంచి మొత్తం మీద దేశంలో జరుగుతున్న ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ భారతం నుంచే ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుంటారని వస్తున్న వార్తలపై మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తనకు ఏ పదవి కావాలని ఆశ లేదు, ప్రజాసేవలో మిగిలిన కాలాన్ని శేష జీవితాన్ని గడపాలి, దానికి సంపూర్ణ ఆరోగ్యాలు అందించాలని భగవంతుని కోరుతున్నారంటున్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల కూడా ఇప్పుడే నేను స్పందించదలుచుకోలేదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అంటే చేసిన వ్యాఖ్యలు ఒకవైపు అయితే, మరోవైపు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మరొక వైపు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో బండారు దత్తాత్రేయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్. రామ్నగర్ మాజీ గవర్నర్ దత్తాత్రేయ నివాసం నుంచి.